హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా ఏపీకి వైజాగ్లో అతిపెద్ద గూగుల్ సెంటర్ డేటా సెంటర్ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ డేటా సెంటర్ని ఉద్దేశిస్తూ మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే, ఏపీకి ఇంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కాబట్టి కొంతమంది కుళ్ళుకుంటున్నారు, కొంతమందికి ఎక్కడో కాలిపోతుంది అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ కర్ణాటక మంత్రుల్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ ట్వీట్ చూసినట్లయితే, దే సే ఆంధ్ర ఫుడ్ ఈజ్ స్పైసీ, సీన్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ టు, అంటే తమ ఇన్వెస్ట్మెంట్లు కూడా స్పైసీగా ఉంటాయి. సమ్ నైబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ద బర్న్. అంటే మనందరూ తెలుసు నారా లోకేష్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, గత కొంతకాలంగా కర్ణాటక మంత్రులతో ఒక వివాదం అయితే నెలకొని ఉంది పెట్టుబడుల విషయంలో. వాళ్ళతో 10సారి గొడవలు జరుగుతుంది, వివాదాలు, ట్వీట్లు ఇవంతా జరుగుతుంది. అయితే గూగుల్కి వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేసింది కాబట్టి కొంతమందికి కాలిపోతుంది, అంటే కర్ణాటక మంత్రులకి కాలిపోతుంది అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. డీకే శివకుమార్, కర్ణాటక ఐటీ మంత్రి ప్రియం గార్గే, వీళ్ళందరినీ ఉద్దేశించి ఈ ట్వీట్ చేయడమే జరిగింది. అయితే ఈ ట్వీట్కి ఈయన స్పందించడం జరిగింది. కర్ణాటక ఐటీ మినిస్టర్ స్పందిస్తూ, మీరు ఒక గూగుల్ సెంటర్ డేటా సెంటర్ అంటున్నారు, మీరు మీ రాష్ట్రం తరపున దాదాపు 22,000 కోట్ల 22,000 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చారు. కానీ వాళ్ళు మీ ప్రజలకు ఇచ్చే జాబులు ఎంత అంటే 200 మాత్రమే. ఆ 200లో కూడా ఇక్కడ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలియదు. అలాంటి ప్రాజెక్ట్ మీరు తీసుకొచ్చుకొని మీకు మీరు నష్టం చేసుకున్నారు, మాకేం నష్టం లేదు. ఏదైతే నారా లోకేష్ చేసిన ట్వీట్ ఉంది కదా, ఆ ట్వీట్కి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ సెంటర్ వల్ల ఎవరికి ఏమీ లాభం లేదు, అంటే డేటా సెంటర్ వల్ల ఏదో మీరు పెద్ద పెట్టుబడి తెచ్చుకొని చెప్పేసి మీ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పేసి కర్ణాటక మంత్రి నారా లోకేష్కి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ పెట్టుబడుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఐటీ మినిస్టర్ మధ్య గొడవ జరుగుతుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.